చలికాలం రప్ప 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 ఎరగొట్టేయాలి ఎలా ఏదంటే వాళ్ళంతా ప్యాకింగ్ చేసింది. ఇది కావాలని ఏదో కాన్సెప్ట్ పెట్టింది. చెప్తానండి. పని చేస్తాం. పట్టుకో పట్టుకో, ఇది చంకలా పెట్టు. ఏంటివన్నీ? కుక్కలు వస్తే కర్రతో కొట్టు, కన్నాలు వేసుకునే వాళ్ళు వస్తే ఈజీలై, స్ట్రీట్ లైట్లు పోతే ట్యాచ్ లైట్ అయ్యి, కళ్ళు మూతలు పడిపోతే ఒక కప్పు టీ అయ్యి. గోర్ఖా అని తెలియాలంటే ఇవన్నీ ఉండాలి, లేదంటే నువ్వే కన్నాలు వేయడానికి వచ్చావనుకుని ఏ కరెంట్ స్తంభానికో కట్టేస్తారు. మచ్చల పిల్లిలా మోహమో నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? నీతో పాటు ఆ చెంబులు దొబ్బేసి ఇది కూడా వస్తుందా? ఎందుకంటే ఫ్లాస్కోలో టీ సరిపోదు. కొట్టానంటే మోర్చొచ్చి పడిపోతావు. వనకలేక ఒళ్ళంతా కప్పుకుంటుంటే ఎట్టకారం ఎక్కువైంది నీకు. నేను ఉడుకుతున్నానా? ఎందుకు ఉడుకుతావు? బర్రెకున్నట్టు బాడీ అంతా బకెట్ల బ్లడ్ ఉంటే నేను ఎంత పెంచినా పీల్చేసేదంతా నువ్వే కదా. ఎక్కడుంది? పీల్చేస్తే కాళ్ళు చేతులు పొలాలు ఉంటాయా? ఒంటి వాటర్ తాగి 6 నెలల పొట్టలో దాచుకుంటుందంట. అలాగే నువ్వు కూడా పీల్చేసిందంతా ఎక్కడైనా దాచేస్తానేమో. దాచుకోవడం, దోచుకోవడం, ఆరారగా వాడుకోవడం మీ ఆడవాళ్ళకి అలవాటే కదా. నిన్ను కట్టేసి కొట్టేసిన డబ్బుల గురించి గొనుగుతున్నావు కదరా. మమ్మీ అవ్వాల్సిన టైంలో ఇలా మమ్మీలా గొట్టలు చుట్టుకుంటే ఊపిరాడకి సత్తావని గుర్తు చేస్తాను. నేను చలి గురించి మాట్లాడుతుంటా, నువ్వు సరసం గురించి మాట్లాడతావేంటి? మరి ఎవడైనా హనీమూన్ అంటే ఏ ఊటీ కొడైకెనాల్ లాంటి సలాడ్ ప్రదేశాలకు వెళ్తారు. ఎంకమ్మ నీకున్న చలి చెప్పు వల్ల సహారా ఎడారులోను దుబాయ్ దెబ్బల్లోనూ తిప్పావు. అక్కడ మూను లేదు, హనీమూన్ అవ్వలేదు. పైగా వత్త ఈత పళ్ళు ఖర్జూర బత్తాలు అట్టుకొచ్చావు. చలికాలంలో కాళ్ళు చేతులు తగిలితే చల్లగా ఉంటది. నీకు ఈ చలి జబ్బు ఉందని సంబంధానికి వచ్చినప్పుడు చెప్పాలి కదా. కనీసం వణుకొచ్చినప్పుడు ఇలా వంకరలు తిరిగిపోతావని కూడా చెప్పలేదు. చెప్తారు, చెప్పగానే చెప్పలేసుకొని అలాగే వెళ్ళిపోతారు. అందుకని నిజాలు దాచి నెక్కా చేసేస్తారా? మేము నిజాలు దాయలేదు, అబద్ధాలు ఆడాం. ముక్కల కింద కొట్టి కాకులకి గద్దలకి వేసేది మిమ్మల్ని అందరినీ. అయినా పెళ్లి చెప్పుల మీ అమ్మ అన్ని టెస్టులు చేసిందిగా. అటు ఇటు నడమంది, ఎగిరి దూకమంది, పాటలు పాడమంది, పెళ్లికి ఇచ్చమంది. ఇన్ని టెస్టులు పాస్ అయ్యాక నేను ఢీ షోకో పాడుతో తీయకో ఎల్లుంటే టైటిల్ విన్నర్ అయ్యుండేదాన్ని.